ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణానికి కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరిని ఆదేశించారు. కాకినాడ బీచ్ రోడ్ ఏపీఐఐసి వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అత్యధిక సంఖ్యలో మరణిస్తున్న విషయం పవన్ దృష్టికి రావడంతో చర్యలకు ఆదేశించారు. సంతానోత్పత్తి కోసం తీరానికి వచ్చిన సమయంలో కాలుష్యం, వేటగాళ్ల బారిన చిక్కి ప్రాణాలు కోల్పోతున్నాయి. దీంతో వీటి సంరక్షణ కోసం ప్రభుత్వం అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా పెదమైన వానిలంక, కేపీపాలెం తీర ప్రాంతాల్లో వీటి కోసం ప్రత్యేకంగా హేచరీలను ఏర్పాటు చేసింది. తాంబేలు పెట్టిన గుడ్డులను నక్కలు మరియు ఏమీ తినకుండా మమ్మల్ని బేసిక్ లో పెట్టుకున్నారు. మేము నైట్ ఒక నలుగురు ఉన్నాము. మేము నలుగురిమి కూడా నైట్ 2 నుంచి 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఒకసారి 11, 12 కూడా మేము పెట్రోలింగ్ చేస్తూ ఉంటాము. చూసిన వెంటనే మేము వాటిని తీసుకువచ్చి హ్యాచరీలో జాగ్రత్తగా పెడుతూ ఉంటాం. సముద్రంలో అది చెత్త చెదారం ఏమీ లేకుండా అది క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట ఆలివ్ రిడ్లీ. రాత్రి వేళల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు తీరానికి వచ్చి గుడ్లు పెట్టి వెళ్లిన తర్వాత వాటిని అటవీ శాఖ సిబ్బంది సేకరించి వాటిని హేచరీలో భద్రపరుస్తున్నారు. అలా భద్రపరిచిన గుడ్లు నుంచి 45 నుంచి 60 రోజుల మధ్య పిల్లలు బయటకు రాగా వాటిని విడతల వారీగా సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. 14,000 గుడ్లు సేకరించాము. దానిలో భాగంగా ఇప్పటికి 60 తాబేళ్లు వచ్చినాయి. పిల్లల చేయడం క్రమంలో స్కూల్ పిల్లల్ని వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ చేత మేము ఈ యొక్క 113 పిల్లల్ని వదలటం అయింది. సముద్ర పర్యావరణాన్ని పోషించే ఒక మంచి పాత్ర పోషిస్తుంది. పగడదీవుల్లో ఉన్న నాచుని తిని ఆక్సిజన్ పెంపొందింపజేసి పెంపొందించేసి మత్స్యకారులకు కూడా దోహదపడుతుంది. కాబట్టి మత్స్యకార సమాజానికి పర్యావరణ మేలు చేస్తున్న సందర్భంలో ఈ యొక్క ఆలివ్ తాబేలు అంతరించిపోతున్న జాతులు ఒకటి కాబట్టి దాన్ని సంరక్షించడానికి ప్రజలు ముందుకు రావాలని కోరుతూ వీటి సంరక్షణ కోసం తీర ప్రాంతాల్లో సుమారు 19 కిలోమీటర్ల పరిధిలో 2 హేచరీలు ఏర్పాటు చేయగా అందులో ఇప్పటి వరకు 14,000 గుడ్లు భద్రపరిచారు. బోటు డ్రైవర్స్ కి, కళాశాలకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేసింది ఏమనగా ఓపెన్ ల్యాండ్ అవతల 5 కిలోమీటర్లు దాటి ఫిషింగ్ చేసుకోవాలి. అక్కడ సముద్ర తాబేళ్లు వల్ల చిక్కుకుని చనిపోతున్నాయి. ఆ వల్ల చిక్కున్న తాబేళ్లు తనిఖీ చేసే సమయంలో ఎవరైనా వల్లైనా తాబేళ్లు ఉంటే ఆ బోట్లన్నీ కూడా సీజ్ చేస్తాము. ఈ మధ్యకాలంలో బోట్ల వల్ల ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు చిక్కుకోవడం వల్ల